అంటే సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా ఆయన వెళ్ళలేదు. హ్మ్. హ్మ్. సో వెళ్ళకుండా హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి 2 రోజులు ఆయన బిజీగా కనిపాడు. ముఖ్యంగా మంత్రులతో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాడు. తర్వాత రైల్వే మంత్రి అశ్విని కుమార్‌తో భేటీ అయ్యాడు. హ్మ్. ఇలాగా బిజీగా ఢిల్లీలో గడిపాడు. సో ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇక్కడ కేబినెట్ సమావేశానికి కూడా అటెండ్ కాకుండా ఇంత అర్జెంటుగా ఢిల్లీకి ఎందుకెళ్ళాడు? అది కూడా బడ్జెట్ సమావేశాలకు ముందు. హ్మ్. సో బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు అందరూ కూడా బిజీగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్‌కి ఎందుకు టైం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చారు? అమిత్ షా చాలా బిజీగా ఉంటాడు. అతను ఎందుకు ఇచ్చాడు? సో పవన్ ఎందుకు వెళ్ళాడు? అన్న ఊహాగానాలైతే ఉన్నాయి. ఇందులో ఒకటి అయితే నాగబాబుకు మంత్రి పదవి హ్మ్. కావాలని. అంటే మన పార్టీలో నాగబాబు పట్ల వ్యతిరేకత జనరల్‌గా ఏమీ లేదండి. మొన్న మహిళలకి శివాజీ సం విషయంలో ఆయన అనసూయను సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం అనేది నచ్చలేదు. హ్మ్. అంత తప్ప జనరల్‌గా ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు ఓకే. పార్టీలో. రెండోదేందంటే ఎప్పుడైనా కూడా ఢిల్లీ స్థాయిలో రీజనల్ పార్టీలకి ఢిల్లీ స్థాయిలో ఒక నమ్మకమైన వ్యక్తి ఢిల్లీలో ఉండాలి. హ్మ్. లైజనింగ్ అంటారు దాన్ని. హ్మ్. అంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ మా పార్టీకి మధ్య ఒక లైజనింగ్ పర్సన్ కావాలి. హ్మ్. అది మనకి ప్రతి ఒక్కరూ అది చంద్రబాబు చాలా మందిని పెట్టుకుంటాడు హ్మ్. ఢిల్లీలో. జగన్ కూడా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత కొంతమందిని జగన్ కూడా పెట్టుకుంటున్నాడు. హ్మ్. ఈవెన్ కొత్త వాళ్ళని కూడా జగన్ కూడా గ్రూమింగ్ చేసుకోవాలని హ్మ్. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా గ్రూమింగ్ చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేస్తున్నాడు. హ్మ్. ఇది కంపల్సరీ అందరికి ఉండాలి ఢిల్లీలో. ఎందుకంటే అధికారంలో బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్న ఎవరున్నా సెంట్రల్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్‌కి పనులు చాలా ఉంటాయి కాబట్టి హ్మ్. కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసేవాళ్ళు ఒకరుండాలి. హ్మ్. అలాగే పవన్ కళ్యాణ్‌కి ఎవరు లేరు పెద్దగా. పైగా లాయల్‌గా నమ్మకంగా ఉండాలి. అవును. వాళ్ళు మన ఫిట్టింగ్‌లు పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. హ్మ్. అందుకని సొంత వాళ్ళైతే ఇప్పుడు అన్న అనుకోండి, ఎన్ని సమస్యలున్నా అన్న మనకి ఇబ్బంది పెట్టడు కాబట్టి సో తనని అక్కడ మంత్రిగా చేస్తే కేంద్రంలో పట్టు పెరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే మోడీ వైఖరిలో కొంత తేడా కనబడుతుంది. హ్మ్. అదేంటంటే లోకేష్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. బిగినింగ్‌లో పవన్ కళ్యాణ్‌కి చాలా ఇంపార్టెన్స్ అవును. ఇచ్చేవాడు మోడీ. మనం అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చూస్తే అవును. మోడీ ఎక్కువ స్పెండ్ చేసింది పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ ముగ్గురు ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయినాయి. వైరల్ అయినాయి. హ్మ్. వీడియోలు, వాళ్ళ డైలాగ్స్ అవన్నీ. కానీ తర్వాత కాలంలో లోకేష్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హ్మ్. దానికి ప్రధాన కారణం అందరికి తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం మద్దతుతోనే కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది. హ్మ్. రేపు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే 3 టర్ములు అయిపోయింది. అవును. బీజేపీకి వ్యతిరేకత ఖచ్చితంగా నేషనల్ వైడ్ ఉంటది. ఎందుకంటే నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగాయి. ఆహ్, జీ లైఫ్ చాలా మందికి దుర్భరంగా మారింది. హ్మ్. సో, అసమానతలు బాగా పెరిగాయి. దానివల్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటది మోడీ ప్రభుత్వం పట్ల. హ్మ్. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది 5 ఏళ్లకే పొలిటికల్ పార్టీల మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్న కాలం ఇది. హ్మ్. అట్లాంటిది 3 టర్ములు ఉండడం అనేది మాటలు కాదు. హ్మ్. సో 4గో టర్మ్ అనేసరికి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. హ్మ్. పెరిగినప్పుడు ఇండియా కూటమి కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని తనకి నమ్మకమైన మిత్రులు మోడీకి అవసరం. అది ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఒకరు చంద్రబాబు, ఒకరు నితీష్ కుమార్. హ్మ్. ఎందుకంటే గణనీయమైన సంఖ్య ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే. సో అందుకని వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. రాబోయే కాలంలో లోకేషే కాబట్టి తెలుగుదేశానికి హ్మ్. నాయకుడు. లోకేష్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ కొంత పక్కన పెట్టడం అనేది కనబడుతుంది. హ్మ్. అయితే పవన్ కళ్యాణ్ అవసరం వాళ్ళకి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా వాళ్ళకి మిగిలిన తమిళనాడు, అవును. సౌత్‌లో ముఖ్యంగా. ఎందుకంటే సౌత్‌లో వాళ్ళు బలహీనంగా ఉన్నారు. హ్మ్. తమిళనాడు గాని, ఇటు తెలంగాణ గాని, కేరళ గాని ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళ ప్లాను. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు తమిళనాడులో జరగబోతున్నాయి కాబట్టి, తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకుంది కాబట్టి, అడిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా అపాయింట్ ఇచ్చారు. హ్మ్. అయితే పవన్ కళ్యాణ్ పోవడం ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎప్పుడు గాని ఢిల్లీకెళ్ళి మంత్రులు వెళ్ళినప్పుడు 2 రకాలు ఉంటాయంట. హ్మ్. బయటికి చెప్పేదొకటి, చెప్పందొకటి. చెప్పలేనిదైతే. సో, బయటికి ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, పిఠాపురం రైల్వే లైన్‌లో పిఠాపురం అభివృద్ధి గురించి అడగడానికెళ్ళాను. ఫండ్స్ కేటాయించమని బడ్జెట్‌లో. అట్లాగే ఆంధ్రాకి ఫండ్స్ ఎక్కువ కేటాయించమని కూడా అడగడానికెళ్ళానని చెప్తున్నాడు. హ్మ్. ఆహ్, అయితే దీంట్లో ఇంకొకటేందంటే ఇప్పుడు 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో.
ఈ 4లో 2 బీజేపీ, 2 తెలుగుదేశం అని ఒక పుకారు వినిపిస్తుంది. దాంట్లో ఒక రాజ్యసభ తనకు కావాలని అడగడానికి వెళ్తున్నట్టుగా ఓకే. చెప్తున్నారు. ఎవరికి రాజ్యసభ అంటే లింగంనేని రమేష్కి. లింగంనేని రమేష్ బిజినెస్ మ్యాన్, ఆయన పవన్ కళ్యాణ్కి చాలా ఆప్తుడు. అది ఒక వినిపిస్తుంది. రెండోది మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ మంత్రి పదవి ఆల్రెడీ చంద్రబాబు పురంధరేశ్వరికి ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఏమో నాకు ఒక మంత్రి పదవి ఇవ్వండి, మా అన్నకి ఇవ్వండి అని అడగడానికి వెళ్ళినట్టు చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు నాగబాబు కాదు, బాలశౌరి, ఆయన వల్లభనేని బాలశౌరి అని మచిలీపట్నం ఎంపీ ఉన్నాడు, ఆయనకి ఇప్పించడంలో ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబుకి ఇవ్వాలంటే నాగబాబు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్సీ రిజైన్ చేసి రాజ్యసభకి వెళ్ళాలి. ఇక్కడ ఈయనకి ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీ రిజైన్ చేసి మళ్ళీ రాజ్యసభ తీసుకొని అప్పుడు మంత్రి అవ్వాలి. కాబట్టి నాకు తెలిసి నాగబాబుకి ఆయన మంత్రి పదవి అడిగే ఉండదు. బాలశౌరికి అడగచ్చు. బాలశౌరి ఆల్రెడీ ఎంపీ కాబట్టి బాలశౌరికి మంత్రిగా ఉంటే తన జనసేనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నట్టు ఉంటది. సో సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఎట్లాగూ పవన్ కళ్యాణ్ సేవలు కూడా బీజేపీకి అవసరం కాబట్టి అడగడానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. లేదు రాజ్యసభ సీటు కావాలనుకున్నప్పుడు లింగంనేని రమేష్కి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ లింగంనేని రమేష్కి రాజ్యసభ సీటు అడిగి లింగంనేని రమేష్ మంత్రిగా కూడా ఆయన అడిగే అవకాశం ఉంది. కానీ అలా చేసినప్పుడు ఇక్కడ బాలశౌరి లాంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా లింగంనేనికి ఇచ్చేటప్పుడు మేము ఆల్రెడీ ఎంపీగా గెలిచాను అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటుపక్క చూసినా కూడా లింగంనేనికి రాజ్యసభ, బాలశౌరికి మంత్రి అనే రెండు. మామూలుగా ఏం జరుగుతుందంటే అడిగేవాళ్ళు ఎప్పుడు ఒక 4, 3, 2 అడుగుతారు. ఒకటి కావాలంటే ఒకటే అడగరు, 2 అడిగితే కనీసం ఒకటన్నా వస్తుందని. సో అలాగా కూడా అడిగుండొచ్చు. ఫైనల్ గా ఆయన ఎక్కువగా పట్టుబట్టబోయేది బాలశౌరికి మంత్రి కోసమే. సో మరి అది వరస్ట్ అంటే కనీసం రాజ్యసభ అన్నా ఇస్తారు అనేది కూడా ఉండొచ్చు. సో మరి పురంధేశ్వరికి ఇస్తారా, ఈయన అడుగుతున్నట్టుగా బాలశౌరికి ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కి గతంలో కొంత తగ్గుతుంది, కానీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇతని సేవల్ని ఇక్కడ వాడుకుంటారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకుపోతారు. ఆ మధ్య కూడా మహారాష్ట్రకు తీసుకెళ్లారు. సో ఈ సినిమా యాక్టర్ అంటే ఇవాళ అందరికి తెలుసు, క్రేజ్ ఉంటది కాబట్టి. అట్లాగే తెలుగు వాళ్ళు, తమిళనాడు అయితే అందరికి తెలుసు. పైగా తెలుగు వాళ్ళు చాలా పాపులేషన్, చాలా నియోజకవర్గాల్లో గణనీయంగా తెలుగు పాపులేషన్ తమిళనాడులో ఉంటది కాబట్టి